ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి 38 పార్కులకు శ్రీకారం చుట్టింది. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు. త్వరితగతిన వీటి నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లా సింగనపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు, చంద్రగిరి నియోజకవర్గం మంగళం టౌన్ పరిధిలో అత్యాధునిక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడిన మండలాలు వేగంగా అభివృద్ది చెందుతాయని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శంకుస్థాపన చేశారు. కోవూరు నియోజకవర్గంలో 13,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెల్లడించారు. టాటా పవర్ అయితేనేమి ఫ్రాగ్రెన్సెస్ ఇది మొన్ననే వచ్చినట్టుంది. అంతకు ముందు ఆల్రెడీ ఎథనాల్ ఫ్యాక్టరీస్ 2 వచ్చున్నాయి. తర్వాత బిర్లా వాళ్ళు వచ్చింది. ఇవన్నీ కలిపితే సుమారు ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్ల వరకు పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే మనం ఇంతకు ముందే ఉచ్చులో కూడా ఇదే మాదిర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేసి ఇచ్చున్నాం. ఇది కాకుండా ఈ రోజు ఇక్కడ ఈ ప్రైమ్ ల్యాండ్ లో ఇంకొకటి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని గుర్తించి మన ప్రభుత్వం ఇప్పటికే బొడ్డువారిపాలెంలో కూడా 266 ఎకరాల విస్తీర్ణంతో ఇండస్ట్రియల్ పార్క్, ముచ్చిరెడ్డిపాలెంలో ఆటో నగరు, అది వేరే. తర్వాత ఇక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అని చెప్పడానికి దీనికన్నా వేరే కారణాలు మనకు అవసరం లేదు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్రంలో వేగవంతమైన సుస్థిరాభివృద్ది సాధ్యమని నేతలు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం చావలిపాడులో 14.80 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కుకు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రు సెల్వి శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా కొండకరకం ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి ఎంపీ అప్పలనాయుడు శంకుస్థాపన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.